1975లో స్పెయిన్ దేశంలో బట్టల షాప్లో పనిచేస్తున్న ఒక కుర్రాడు దాదాపు 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా షాప్కి వచ్చిన కస్టమర్స్కి కొన్ని వేల డిజైన్స్ అండ్ మోడల్స్ని అమ్మిన తర్వాత ఆ కుర్రాడికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే బేసిక్గా ఫ్యాషన్ ఇండస్ట్రీలో 2 రకాల కస్టమర్స్ ఉంటారు. ఒకరు బట్టల్ని కేవలం వాళ్ళ శరీరాన్ని కప్పుకునే వస్తువుగా యూజ్ చేస్తే, ఇంకొకరు సొసైటీలో వాళ్ళ స్టేటస్ అండ్ లైఫ్ స్టైల్ని తెలిపే ఒక ఫ్యాషన్ ప్రోడక్ట్గా వాడతారు. సో మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్ బట్టల యొక్క ప్రైస్, క్వాలిటీ అండ్ లైఫ్ మీదే ఎక్కువ వర్క్ చేస్తున్నాయి, కానీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ని కోరుకునే యూత్ మీద ఎవరు కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. సో ఇది గమనించిన అమెన్షియో ఓర్టిగా అనే వ్యక్తి మార్కెట్లో ఉన్న ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి 1975లో ఒక కంపెనీని స్థాపించారు. అదే జారా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ మార్కెట్ని ఎలా స్టడీ చేయాలి అండ్ మార్కెట్లో ఉన్న అవకాశాలని ఎలా క్యాష్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జారా కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒకప్పుడు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని అమెన్షియో ఓర్టిగాని జారా కంపెనీ 2015లో ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్గా మార్చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు జారా కంపెనీ ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ ఏంటి అండ్ 96 దేశాల్లో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆ కంపెనీ యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అమెన్షియో ఓర్టిగా అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల పాటు ఒకే బట్టల షాప్లో పనిచేశాక ఆయనకి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి సొంత బ్రాండ్ నేమ్తో ఒక చిన్న బట్టల స్టోర్ ఓపెన్ చేయాలనుకున్నారు. అండ్ దాని ఫలితంగా వచ్చిందే జోర్బా. కానీ ఇదే బ్రాండ్ నేమ్ మీద తను బిజినెస్ చేస్తున్న ఏరియాలో ఒక బార్ కూడా ఉంది. సో కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారని అమెన్షియో తన కంపెనీ పేరుని జోర్బా నుండి జారాగా మార్చారు. అయితే అసలు ఈ కంపెనీ ఇనిషియల్గా వాళ్ళ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసిందో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, ఫైండింగ్ ఏ గ్యాప్ ఇన్ మార్కెట్. అంటే అమెన్షియో ఓర్టిగా చాలా సంవత్సరాల పాటు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేశాక ఆయనకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే 20 నుండి 35 సంవత్సరాల వయసులో ఉండే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బట్టల యొక్క క్వాలిటీ కంటే కూడా లుక్స్ అండ్ డిజైన్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు బట్టలని రిపీటెడ్గా ఎక్కువ సార్లు వేసుకోరు అండ్ ఎక్కువ సంవత్సరాల పాటు వాటిని దాచుకోరు. సో అందుకే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా ఈ యూత్ చాలా ఎక్కువగా షాపింగ్ చేస్తారు అండ్ అదే టైంలో కంపెనీస్కి కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే జారా కంపెనీ స్టార్ట్ అయ్యే టైంకి మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్ సంవత్సరానికి కేవలం 2 సార్లు మాత్రమే కొత్త డిజైన్స్ని వాళ్ళ స్టోర్స్లోకి రిలీజ్ చేసేవి, లైక్ సమ్మర్ కలెక్షన్ అండ్ వింటర్ కలెక్షన్లా అన్నమాట. సో దీనివల్ల కేవలం కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రమే కస్టమర్స్ ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు, పర్టికులర్గా యూత్. సో ఇది గమనించిన అమెన్షియో ఓర్టిగాకి ఒక ఐడియా వచ్చింది. అదే స్టెప్ 2, క్రియేటింగ్ ఏ సొల్యూషన్. అమెన్షియోకి వచ్చిన ఐడియా ఏంటంటే బట్టల యొక్క క్వాలిటీ అండ్ లైఫ్ టైం మీద కాకుండా డిజైన్స్ అండ్ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్లోని ఆయన ఫాస్ట్ ఫ్యాషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మార్కెట్లో జనాలు ఎక్కువగా కొంటున్న డిజైన్స్ అండ్ మోడల్స్ని ఐడెంటిఫై చేసి సేమ్ అలాంటి డిజైన్స్ని మీడియం క్వాలిటీ మెటీరియల్ వాడి తక్కువ కాస్ట్లో తయారు చేసి వాటిని జారా బ్రాండ్ నేమ్ మీద అమ్ముతూ ఇనీషియల్గా ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అవుతున్న జూడియో కంపెనీ బిజినెస్ మోడల్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. కానీ జారా కంపెనీ ఈ స్ట్రాటజీని 1980స్లోనే ఇంప్లిమెంట్ చేసింది. స్టెప్ నెంబర్ 3, ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్. మార్కెట్లో ఉన్న చాలా ఫ్యాషన్ కంపెనీస్ 3 మంత్స్కో లేదా 6 మంత్స్కో ఒకసారి న్యూ డిజైన్స్ని లాంచ్ చేస్తే జారా కంపెనీ ఎక్స్క్లూజివ్గా డిజైన్స్ మీదే ఎక్కువ వర్క్ చేసి ప్రతి 2 వారాలకి ఒక కొత్త డిజైన్ని వాళ్ళ స్టోర్లో లాంచ్ చేసేది. సో దీనివల్ల టోటల్గా 2 చేంజెస్ జరిగాయి. నెంబర్ 1, ఎవ్రీ 2 వీక్స్కి జారా స్టోర్స్లో ఒక కొత్త డిజైన్ రావడం వల్ల ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ జారా స్టోర్కి విజిట్ చేసేవారు. దీనివల్ల ఆ కంపెనీకి సేల్స్ బాగా పెరిగాయి. నెంబర్ 2,
మనం ట్రెండ్స్ లాంటి ఒక ఫ్యాషన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలా మోడల్స్ నచ్చుతాయి, కానీ మనకి మెయిన్గా కావాల్సిన డిజైన్స్ని తీసుకొని మిగిలిన మోడల్స్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అని వెళ్ళిపోతాం, అవునా? ఎందుకంటే ట్రెండ్స్ లాంటి స్టోర్స్లో డిజైన్స్ చేంజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ జారాలో అలా కాదు. ఒకసారి మనకి ఏదైనా డిజైన్ నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఆ స్టోర్కి విజిట్ చేసే టైంకి అది అక్కడ ఉండదు, కాబట్టి మనకి ఒక ఫోమో క్రియేట్ అవుతుంది, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఆ డిజైన్ని మిస్ అయిపోతామేమో అనే ఒక ఫియర్ని క్రియేట్ చేసి జారా కంపెనీ కస్టమర్స్కి అవసరమైన దానికంటే ఎక్కువ డిజైన్స్ని కొనేలా చేస్తారు. అండ్ ఇలా కస్టమర్స్లో ఫోమోని క్రియేట్ చేయడానికి జారా కంపెనీ ప్రతి సంవత్సరం దాదాపు 12,000 నుండి 15,000 కొత్త డిజైన్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ కంపెనీ డిజైన్స్ మీద ఎంత ఫోకస్ చేస్తుందో. నెక్స్ట్, గ్రోత్ స్ట్రాటజీస్. స్టెప్ నెంబర్ 4, ఇన్స్టెంట్ ఫ్యాషన్ విత్ క్విక్ సప్లై చైన్. ఇప్పటి వరకు మీరు చూసిన జారా బిజినెస్ మోడల్లో మెయిన్గా ఈ కంపెనీ గ్రో అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? స్పీడ్. అంటే అందరికంటే ముందు ఈ కంపెనీ వాళ్ళ డిజైన్స్ని తయారు చేస్తుంది అండ్ అంతే స్పీడ్గా వాళ్ళ స్టోర్స్లో వాటిని డిస్ప్లే చేస్తుంది. సో దీనికోసం ఈ కంపెనీ సెంట్రలైజ్డ్ సప్లై చైన్ని ఫాలో అవుతుంది. అంటే ఈ కంపెనీలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ లైక్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ రీటైల్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రొడక్ట్ని కస్టమర్కి ఆన్ టైంలో డెలివరీ చేయడానికి చాలా స్పీడ్గా పనిచేస్తారు. ఎందుకంటే జారా కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ఐడియాయే ఎక్కువ డిజైన్స్ని తక్కువ టైంలో అందించాలని. ఒకవేళ ఆ కంపెనీ ఆ పని చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు టోటల్ జారా కంపెనీ బిజినెస్సే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీకి మార్కెట్లో చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో ఈ కాంపిటీషన్ని ఎదుర్కొని నిలబడాలంటే ఈ కంపెనీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆన్ టైంలో వర్క్ కంప్లీట్ చేసి కొత్త డిజైన్స్ కోసం కస్టమర్స్ వాళ్ళ స్టోర్స్ని విజిట్ చేసే టైంకి జారా కంపెనీ వాళ్ళ న్యూ మోడల్స్తో రెడీగా ఉండాలి. అర్థమైందా? స్టెప్ నెంబర్ 5, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. జనరల్గా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీ ఒక కొత్త మోడల్ని లాంచ్ చేసినప్పుడు ఒకవేళ అది మార్కెట్లో ఫెయిల్ అయితే ఫైనాన్షియల్గా ఆ కంపెనీ చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎంత బాగున్నా కస్టమర్స్కి దాని డిజైన్స్ నచ్చకపోవడం వల్ల అవి మార్కెట్లో అమ్ముడవ్వవు. సో దీనివల్ల చాలా స్టాక్ మిగిలిపోయి దానికి పెట్టిన పెట్టుబడి అండ్ ఆ పెట్టుబడికి అయ్యే వడ్డీ రెండూ లాస్ వస్తుంది. కానీ ఇది జారా కంపెనీలో జరగదు. ఎందుకంటే ఈ కంపెనీ ప్రతి 2 వారాలకి ఒక కొత్త డిజైన్ని లాంచ్ చేయడం వల్ల వీళ్ళు ప్రొడక్ట్ని చాలా లిమిటెడ్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్ కేస్ ఆ మోడల్కి కస్టమర్స్ నుండి ఎక్కువ డిమాండ్ వస్తే అప్పుడు జారా కంపెనీ దాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ కస్టమర్స్కి ఆ డిజైన్ నచ్చక మార్కెట్లో అది ఫెయిల్ అయితే ఆ మోడల్ని తయారు చేయడం అక్కడితోనే ఆపేస్తుంది. సో దీనివల్ల జారా కంపెనీకి లాస్ లిమిటెడ్గా ఉంటుంది అండ్ ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ స్టెప్, బిజినెస్ ఎక్స్పాన్షన్. జనరల్గా ఏ కంపెనీ అయినా వాళ్ళ బిజినెస్ని డిఫరెంట్ లొకేషన్స్కి ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు ఒకటి బ్రాంచెస్ మోడల్లో ఎక్స్పాండ్ చేస్తారు లేదా ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాండ్ చేస్తారు. అయితే బ్రాంచెస్ పెట్టాలంటే దానికి అవసరమైన పెట్టుబడి అంతా కూడా స్వయంగా కంపెనీయే చూసుకోవాలి. సో దీనివల్ల బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డీమార్ట్ కంపెనీ. బికాస్ ఈ కంపెనీ ఎక్కడ వాళ్ళ స్టోర్ ఓపెన్ చేయాలన్నా అక్కడ ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టి వాళ్ళ స్టోర్ ఓపెన్ చేస్తుంది. అంటే బిజినెస్లోకి సెకండ్ పర్సన్ ఎంట్రీ ఉండదన్నమాట. అయితే ఈ మోడల్లో మొత్తం పెట్టుబడి కంపెనీదే అవ్వడం వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం కంపెనీకే వెళ్ళిపోతుంది. అండ్ ఈ మోడల్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా కంపెనీయే ఓన్గా వాళ్ళ బ్రాంచెస్ని ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ తొందరగా ఎక్స్పాండ్ అవ్వదు. అదే ఒక కంపెనీ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అయితే ఫ్రాంచైజ్ తీసుకునే వ్యక్తి నుండి ఫ్రాంచైజ్ ఫీజుతో పాటు మంత్లీ కొంత కమిషన్ తీసుకోవడం ద్వారా ఒకవైపు బిజినెస్లో ఉన్న రిస్క్ తగ్గుతుంది, మరోవైపు వాళ్ళ బిజినెస్ని కూడా చాలా వేగంగా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో అందుకే రీసెంట్ టైమ్స్లో చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అవుతున్నాయి. అండ్ ఈ ఫ్రాంచైజ్ మోడల్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే రీసెంట్గా మేము పోస్ట్ చేసిన ఈ మాన్యవర్ కేస్ లేదా ఈ టీ టైమ్ కేస్ స్టడీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో జారా కంపెనీ కూడా ఇదే ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అయ్యి 1985 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 35 ఏళ్ల కాలంలో 96 దేశాల్లో 3,000కి పైగా స్టోర్స్ ఓపెన్ చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్యాషన్ బ్రాండ్గా ఎదిగింది. అంతేకాదు ఒక చిన్న స్టోర్లో సేల్స్ బాయ్గా
తన కెరియర్ స్టార్ట్ చేసిన అమెన్షియో ఒర్టిగాని ఈ కంపెనీ 2015లో వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్గా మార్చింది. సో ఫైనల్లీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఒక్కోసారి మీరు మీ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి ఎంత ప్రీమియం ప్రోడక్ట్ని తయారు చేసినా ఒకవేళ అది కస్టమర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆ ప్రోడక్ట్లో ఎంత క్వాలిటీ ఉన్నా దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్లో కస్టమర్స్ కొనే ప్రతి ప్రోడక్ట్లో క్వాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దాని లుక్స్ అండ్ డిజైన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పర్టికులర్లీ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అండ్ ఈ విషయాన్ని అమెన్షియో ఒర్టిగా ముందుగానే రియలైజ్ అవ్వడం వల్లే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల విలువైన జారా కంపెనీ మన ముందుకు వచ్చింది. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియోలో అసలు మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి దాన్ని ఒక $1 బిలియన్ బిజినెస్గా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశామనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.